నిన్న నేడు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయ కాలాన్ని, ఈ కొత్త దినాన్ని మరలా మా జీవితంలో మాకు అనుగ్రహించావు ప్రభువా. నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీవిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్‌ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ దినమంతయు మాకు ఆశీర్వాదకరంగా చేయండి ప్రభువా. నీ చిత్త ప్రకారము జీవించే జ్ఞానం మాకు అనుగ్రహించండి. ఈ ఉదయకాల సమయంలో నీ విశ్వాసులందరితో కలిసి నిన్ను స్తుతించి, నిన్ను ఘనపరిచే మహాభాగ్యాన్ని అనుగ్రహించినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రార్థించడానికి నీవు నాకిచ్చిన అవకాశం కొరకు నీకు బహుగా వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయనా, ఇంతవరకు ప్రార్థనలు చేసినటువంటి బిడ్డల్ని ఆశీర్వదించండి. పాటలు పాడి నిన్ను ఘనపరిచారు ప్రభా. ప్రతి బిడ్డని ప్రభా నువ్వు ఆశీర్వదిస్తావు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు. ఇప్పుడు నీ వాక్యం మేము వినబోతున్నాం ప్రభా. నీ వాక్యం మా పాదములకు దీపం వెలుగునై ఉన్నది. ఆ వాక్యాన్ని ప్రభా నీ బిడ్డ ద్వారా సిద్ధపరిచి మా యొద్దకు తీసుకుని వచ్చావు ప్రభా. నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. బిడ్డను ఆత్మతో నింపండి ప్రభా. తిరుగు చాటును మరుగుపరచండి. ఆమె ద్వారా వాక్యాన్ని మాకు వినిపించేయండి ప్రభా. వాక్యం వినడానికి మాకు వినుబుద్ధిని అనుగ్రహించండి. వింటున్న వాక్యాన్ని ప్రభా మేము అర్థం చేసుకొని, మా మనసులో భద్రం చేసుకొని, దాని ప్రకారం ఎలా జీవించాలో జ్ఞానాన్ని కూడా మాకు అనుగ్రహించండి. ఆ వాక్య ప్రకారము జీవిస్తూ ఉంటే ప్రభా, అనేక మందికి నీ మార్గాన్ని ఈ లోకంలో చూపించగలమని తెలుసుకొని, దాని ప్రకారము నడవడానికి కావలసిన శక్తిని మాకు అనుగ్రహించండి. మరొక్కసారి నీ వాక్యాన్ని అందించబోతున్నటువంటి నీ బిడ్డను నీ సిలువ చాటును మరుగుపరిచి మాతో మాట్లాడమని ఈ ప్రార్థన ప్రభువైన యేసునామములో బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. అందరికీ వందనాలండి. ఝాన్సీ అక్క. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి సహోదరి కె నిర్మలా నాగరాజు గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. సిస్టర్ కె నిర్మలా నాగరాజు గారు చీరాల వాస్తవ్యులు. వీరు 1983లో ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్ ఆంధ్ర యూనివర్సిటీలో చదివి దేవుని దయను బట్టి 1984లో లెక్చరర్ గా నర్సాపూర్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. వివాహము 1986లో జరగగా వారి ప్రియమైన భర్త గారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా సేవలందించారు. దేవుడు వీరికి 2 బిడ్డలనిచ్చి ఆశీర్వదించారు. కుమారుడు సుభాష్ ఖరగ్పూర్ ఐఐటిలో బీటెక్ చేశారు. కుమారుడు మరియు కోడళ్ళు గారు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. వీరికి ఒక పాప. కుమార్తె డాక్టర్ అడోనీ మెడికల్ గవర్నమెంట్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, అల్లుడు గారు జనరల్ సర్జన్ గా గవర్నమెంట్ మెడికల్ సర్వీస్ లో ఉన్నారు. వీరికి ఒక బాబు, ఒక పాప. 2 తరాలుగా లూథరన్ సంఘ నేపథ్యం కలిగిన వారు దాదాపు 25 సంవత్సరాల నుండి దేవుని సేవలో ఉంటూ దేవుని చేతిలో బలమైన సాధనంగా వాడబడుతూ ఉన్నారు. సంఘభేదం లేకుండా విభిన్న ప్రాంతాల్లో వాక్య పరిచర్య చేస్తున్నారు. దేవుని మహాకృపను బట్టి 2019లో ఉద్యోగ విరమణ అనంతరం మరింత భారంగా దేవుని సేవలో కొనసాగుతున్నారు. వారు తరచుగా మన మధ్యలో వాక్యాన్ని పంచుకుంటూ ఉన్నారు. మరి చాలా చక్కగా వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మనం శ్రద్ధతో మ్యూట్ లోనే ఉంటూ వాక్యాన్ని శ్రద్ధతో ఉందామండి. ఈ టైంలో ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. గుడ్ మార్నింగ్ సిస్టర్, వెల్కమ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనకు మరొక నూతన దినాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి బట్టి దేవునికి కోటానుకోట్ల స్తుతి చెల్లిస్తూ మరి ఈ దినము మనము యోహాను సువార్తలో 14వ అధ్యాయము 1వ వచనం నుండి 7 వచనాల వరకు చదువుకుందామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుండి 7 వచనాలు చదువుకుందాం అండి. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల
నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడుగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు. ఇప్పటి నుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకున్నాము. కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన రాజా, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా నా తండ్రి, ఇదిగోనైనా ఈ యొక్క దినమును బట్టి మీకు కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు. మా జీవితాల్లో నైనా మీరు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి నైనా మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు. నైనా ఇదిగో నాయన, ఇప్పటి వరకు బిడ్డలందరూ కూడా నైనా మిమ్మల్ని పాటలతోటి నైనా ఆరాధనలో నైనా మిమ్మల్ని నైనా నా ఘనపరిచి ఉన్నారు ప్రభు. ఇందును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు. నైనా ప్రతి నిమిషము కూడా నైనా మీ కృప వాత్సల్యముల చేత మమ్మల్ని సంధిస్తూ నైనా ఈ విధంగా మమ్మల్ని నైనా నీ పాదాల సన్నిధిలో నిలువబెట్టినందుకే నైనా మీకే కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు. నైనా నా తండ్రి, మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, నైనా మీరు ఇచ్చిన అనేకమైనటువంటి తలాంతులను బట్టి, స్థితిగతులను బట్టి నా ప్రభువ, మేము ఏమీ తిరిగి మీకు చెల్లించలేము. కానీ యేసయ్యా, ఇదిగోనైనా రక్షణ పాత్రను చేత పట్టుకునయ్యా నీ పాద సన్నిధిలో చేరినైనా తండ్రి అని పిలిచే గొప్ప ధన్యతనిచ్చినందుకైనా మీకు కోట్ల కొలదిగా వందనాలు, స్థుతులు స్తోత్రాలు. నైనా మా స్థుతులకు పాత్రుడవు నైనా నిత్యము నైనా పరలోకములో దూతల చేత నైనా స్వరూపుల చేత నా ప్రభువ, నైనా కెరూపుల చేత స్తుతి గానాలు పొందుచు నైనా ఆ పరలోక సింహాసనముపై ఆసీనుడు అయినటువంటి మా తండ్రి, అయ్యా నైనా పాపలమైన మా యొక్క నోటి మాటలను బట్టి కూడా నైనా అయ్యా స్తుతి గానాలు పొందుచున్నావయ్యా. నైనా మీకే స్థుతులు స్తోత్రాలు ప్రభువ. నైనా నా తండ్రి, ఇదిగో నైనా ఈ యొక్క తెల్లవారుజామున ప్రభువ, నైనా నా తండ్రి నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి ప్రభువ, నన్ను నిలబెట్టిన విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు ప్రభువ. నైనా మాట్లాడేది నేను కాదు నా ప్రభువ, నాలో మీరుండి మాట్లాడండి అయ్యా. అయ్యా మీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకమును నైనా నా మీదికి దిగి రానివ్వండి. నైనా బిడ్డలు వింటూ ఉండగా నా తండ్రి వారికి వినగలిగిన చెవులు నాయన గ్రహించగలిగినటువంటి మనసు కూడా మీరు దయచేయండి. నాయన మీ రెండంచుల వాడైన ఖడ్గముతో నా తండ్రి నన్ను కూడా మీరు సంధించండి ప్రభువా. నాయనా సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్య ప్రశస్త నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను తీసుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం ఇంతకు ముందు కూడా అనేక సార్లు అనేక మంది దైవజనులు ధ్యానం చేసినటువంటి అంశమై ఉంటున్నది. అయినా కూడా దేవుడు మరి ఇది మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఆ మాటలను మనం శ్రద్ధగా వినటానికి దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులైనటువంటి వారితో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాం. మీ హృదయమును కలవరపడనీయకుడి అని అంటూ యేసుక్రీస్తు ప్రభువు అక్కడ చెప్తున్నటువంటి మాట 4వ వచనంలో చూస్తే, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను అని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడుగగా, యేసయ్య అంటున్నారు కదా, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క ప్యాసేజ్ లో దేవుడు మనకు ఎవరిని చూపిస్తున్నాడు అని చూసినట్లయితే దిదుమ అనబడినటువంటి తోమాను చూపిస్తున్నాడు. మనము 12 మంది శిష్యులను గుర్చి ఆయా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. దేవుని యొక్క వాక్య భాగములో మనం ఆయా శిష్యులను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ దినాన మనకు ఇక్కడ కనపడుతున్నటువంటి శిష్యులు ఎవరు అని చూసినట్లయితే తోమా గారు.
థామస్ అంటాం ఆయన ఇంగ్లీష్ లో, తెలుగులో మనం తోమా అంటున్నారు. ఈ తోమా గారు గలిలయ ప్రాంతానికి చెందినటువంటి వాడు. అలాగే ఈయనకి మరొక పేరుంది, దిదుమా అనబడినటువంటి తోమా అని. దిదుమా అంటే అర్థం కవలలు అని. అయితే పరిశుద్ధ గ్రంథంలో బహుశా దిదుమా అనబడి అది ఈ తోమా గారు ఈయన యొక్క సహోదరుడు సహోదరియో ఉండుండవచ్చు, కానీ వారిని గురించి మనకి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా వ్రాయబడి లేదు. అయితే తోమా గారిని గురించి మాత్రమే మనము చూస్తూ ఉన్నాం. దిదుమా అనబడినటువంటి కవలలు అనబడినటువంటి తోమా గారి గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అన్నమాట. ఈయన ఆషేరు గోత్రంకు చెందినటువంటి వాడు. ఆషేరు గోత్రము అన్న వెంటనే మనకు పెనుయేలు వీళ్ళు గుర్తుకొస్తారు. అంటే సువార్తల్లో మనం చూస్తే ఎలిజబెత్ అమ్మ వీళ్ళు ఆషేరు గోత్రానికి చెందినటువంటి వాళ్ళుగా మనం చూస్తున్నాం కదండి బైబిల్లో. ఆషేరు గోత్రానికి చెందినటువంటి వాడు యూదుడిన, ఈయన గలిలయ ప్రాంతానికి చెందినటువంటి వాడు. అయితే మనం ఈ యొక్క తోమా గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో ఆయన యొక్క క్యారెక్టర్ ని మనం స్టడీ చేస్తే, అనలైజ్ చేస్తే చాలా పెక్యూలియర్ క్యారెక్టర్స్ మనం తోమాలో చూస్తాం. ఏంటంటే ఆయన మనకి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కనపడినా కూడా ఆయన మొట్టమొదటిగా ప్రశ్నలు వేసేటువంటి గుణం కలిగినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. ఇప్పుడే మనం చదువుకున్నాం, అయ్యా ఆ మార్గం ఎక్కడ ఉంటది, ఎలా ఉంటది, ఆ మార్గము మాకు తెలియదే, మీకు తెలుసు అని క్రీస్తు ప్రభువు తన శిష్యులతో చెప్తూ ఉండగా తోమా గారు మాత్రం చాలా ధైర్యంగా, అయ్యా ఆ మార్గము మాకు ఎలాగా తెలుస్తుంది అని క్రీస్తు ప్రభువును ప్రశ్నించటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మనం ఏం చూడవచ్చు అండ్ క్యారెక్టర్ని మనం ఎలా అనలైజ్ చేయొచ్చు అంటే, ఈయన చాలా సంశయాలు ఇందులో ఉన్నాయి. అలాగే ఈ సంశయాలు తీర్చుకోవడానికి ఈయన ఏమాత్రం కూడా వెనకాడటం లేదు. చాలా ధైర్యపరుడు, ధైర్యశాలి. దేవునితోనే డైరెక్ట్ గా ఆయనకున్నటువంటి ఆ డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గురించి చక్కగా అడిగి వాటిని క్లారిఫై చేసుకోగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. ఈయనలో మరొక ముఖ్యమైనటువంటి గుణం ఏంటంటే, ఈయనలో ఎక్కడ స్వార్థం అనేది మనకు చూడలేదు. అక్కడ కూడా మనము పరిశుద్ధ గ్రంథంలో తోమా గారి యొక్క ప్రస్తావన వచ్చినటువంటి సందర్భాల్లో మనం పరిశీలన చేస్తే ఎక్కడ కూడా ఈయనలో ఈ స్వార్థము అనేది మనం చూడడం లేదు. అయితే ఇంతకు ముందు మనం చూసాం, అంటే యోహాను మరి ఆయన సహోదరుడు వీళ్ళిద్దరు కూడా, అయ్యా నీ కుడి పక్కన ఒకళ్ళు ఎడం పక్కన ఒకళ్ళు ఉండేటట్టుగా మమ్మల్ని చూడమని అడగడం. అలాగే పేతురైతే, అయ్యా మరి మేము అన్ని వదిలిపెట్టి నిన్ను వెంబడించాం కదా, దీనికి వల్ల మాకేం ప్రయోజనము అని ఇలాంటి ప్రశ్నలు వాళ్ళు వేసినట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కానీ తోమా తనకైతే ఏ రకమైనటువంటి పర్సనల్ గా తనకు ఏ రకమైనటువంటి లాభం ఉంది యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తే అనేటువంటి భావం అతనిలో లేదు. కానీ చాలా నిస్వార్థపరుడిగా దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ముందుకు కొనసాగటానికి తయారవుతున్నట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి తోమా గారి గురించి సువార్తల్లో చాలా కొద్దిగా, అంటే ఎక్కువ భాగం మనము ఈ యొక్క యోహాను సువార్తల్లోనే మనం చూస్తాం. కాబట్టి తోమా గారి గురించి వ్రాయబడినటువంటి మాటలు, ఆయన గురించినటువంటి సంఘటనలు సంగతులు మనం చూసినప్పుడు అవి చాలా క్లుప్తంగా, చాలా పరిమితంగా ఉన్నట్లు కూడా మనం చూడొచ్చు. ఎంత పరిమితంగా ఉన్నా, ఎంత క్లుప్తంగా ఉన్నా, మిగులు ఉన్న శిష్యులతో పాటు ఇంకొక రకంగా చెప్పాలంటే మిగిలినటువంటి శిష్యుల కంటే కూడా ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడిగా మనము ఈ తోమాను చూడొచ్చు అన్నమాట. అయితే తోమాకు మరొక పేరుంది. ఎక్కువగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే తోమాకు ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే, ఇతడు ఎక్కువగా ఈయన వేసే ప్రశ్నలు ఎలా ఉంటాయంటే సందేహం ఎక్కువ ఈయనకి. అంటే ఈయనకి ఒక విషయం పట్ల సంపూర్ణ అవగాహన
కావాలి. ఈ అవగాహన కొరకు ఈయన ఏం చేస్తున్నాడంటే చాలా డౌట్స్ ఈయన ప్రదర్శిస్తూ ఉంటాడు, సందేహిస్తూనే అడుగుతూ ఉంటాడు, సందేహిస్తూనే ఉంటాడు. కాబట్టి ఈయన్ని సందేహించే తోమ అని కూడా మనం అనొచ్చు అనమాట. తోమ యొక్క పర్సనాలిటీని మనం చూస్తే ఈయన చాలా డౌట్ఫుల్ పర్సన్ అని మనం గ్రహించవచ్చు. అయితే ఈ సంశయాల వెనక అసలు విషయం ఏంటంటే తోమ గారు ఈ సంశయం అనే మార్గం ద్వారా ప్రయాణం చేసి విశ్వాసం అనేటువంటి ఒక గమ్యానికి చేరుకున్నాడు. ఎస్ఐ చెప్పాడు కదండి, మనం చూస్తా ఉంటే నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పినటువంటి యేసయ్య యొక్క మార్గములో ఈయన ప్రయాణించడానికి ఈయన ఆలోచిస్తూ సంశయిస్తూ ఆయన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటూ యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థానుడైన తర్వాతే ఆయనతో పర్సనల్ గా మళ్ళీ మాట్లాడిన తర్వాతే ఆయన యొక్క విశ్వాసం అనేది పరిపూర్ణమైనటువంటి స్థితికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి యేసును వెంబడించినటువంటి తోమాలో ఆ సందేహం అనేటువంటి ఆ యొక్క గుణమును బట్టి ఆయన అల్టిమేట్ గా రీచ్ అయినటువంటి ఆ గోల్ ఏదైతే ఉందో ఆ విశ్వాసం అనేటువంటి గోల్ ను ఎప్పుడు చేరుకోగలిగాడు అని మనం చూసినట్లయితే అది యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మరణం పొంది చనిపోయి సమాధి చేయబడి ఆయన పాతి పెట్టబడి 3వ దినాన పునరుత్థానుడైన తర్వాత ఆయన వారి మధ్యకు వచ్చినప్పుడు మాత్రమే ఆయన యొక్క విశ్వాసం అనేది పరిపూర్ణమైనట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మొదటగా మనం తోమ యొక్క ప్రస్తావన ఎక్కడ వచ్చింది, ఎక్కడ కనబడుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఈ తోమ యొక్క సంగతులు మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ ఒక మంచి కుటుంబం ఉంది చూడండి. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము మనము 3వ వచనంలో చూద్దాం. అతని అక్క చెల్లెండ్రు అంటే ఎవరంటే ఈ అక్క చెల్లెళ్ళు వాళ్ళ పేర్లు మార్తా మరియ చాలా బైబిల్ గ్రంథంలో చాలా ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తులుగా మనం చూస్తున్నాం. వీళ్ళ ఇద్దరికి చెందినటువంటి సహోదరుడు ఉన్నాడు, ఆయన పేరే లాజరు. ఈ లాజరు చనిపోయినటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు బేతని గ్రామానికి రావాల్సి ఉందన్నమాట. వాళ్ళది బేతని గ్రామం. అయితే ఈ బేతని గ్రామానికి రావడానికి యేసుక్రీస్తు ప్రభువు కొంత సమయం తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఒక అద్భుత కార్యము అక్కడ చేయాలి. ఆ అద్భుత కార్యాన్ని చేయాలి అంటే అక్కడ ఉన్నటువంటి యూదులకు కానివ్వండి, లేకపోతే ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులకు కానివ్వండి, ఒక విశ్వాసపు పునాది ఏర్పడాలన్నమాట. ఆ పునాదిని ఏర్పరచాలంటే ఆ విశ్వాసాన్ని వారిలో పెంపొందించాలి అంటే దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని వారి మధ్య చేయాలి. ఆ అద్భుతమైనటువంటి కార్యము ఏమిటి అని మనం చూసినట్లయితే లాజరు రోగగ్రస్తుడైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి మార్తా మరియలు ఇద్దరు కూడా కబురు పంపించారు, అయ్యా నువ్వు ఎక్కువగా ప్రేమించినటువంటి లాజరు ఇదిగో ఇట్లా చాలా జబ్బుపడి ఆయన మరణావస్థలో ఉన్నాడు, నువ్వు వస్తే గనక తప్పకుండా మా తమ్ముడు బతుకుతాడయ్యా, నువ్వు రావాల్సింది అని ఆయనకు కబురు పంపించినప్పుడు యేసయ్య కావాలనే ఆలస్యం చేశాడు, వెళ్ళలేదు అక్కడికి యేసయ్య. అయితే ఆ సందర్భంలో ఆ పిలుపును అందుకున్న యేసయ్య అక్కడ 2 దినాలు గడిపి ఆ తర్వాత రండి ఇంకా మనం యెరూషలేముకి అంటే బేతనీకి వెళ్దాము అని తన శిష్యులను అడిగినప్పుడు అక్కడ శిష్యులందరూ కూడా చాలా కంగారు పడుతున్నారన్నమాట. ఎందుకు వారు కంగారు పడుతున్నారంటే అక్కడ 8వ వచనాన్ని చూద్దాం మనము. చూడండి 7వ వచనం దగ్గర నుంచి మనం చూస్తే అటు పిమ్మట
అంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, అటు పిమ్మట ఆయన అంటే ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభు. ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ అంటున్నాడు కదా, మనము యూదయకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదావా అని ఆయనను అడిగిరి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువుకు సంభవించబోయేటువంటి ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు ఇంతకు ముందుగానే తెలియచెప్పాడు. కనుకనే వాళ్ళు ఏమనుకుంటున్నారు, యేసయ్య ఇప్పుడు గనక యెరూషలేముకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి యూదులు కానీ, అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఒకవేళ యేసయ్యకి ఇంకా ఏమైనా చాలా కష్టాలు కల్పిస్తారేమో, అనర్థాలు కల్పిస్తారేమో. ఎంత భయంకరమైనటువంటిది అంటే, ఆయన పైన రాళ్ళు రువ్వి ఆయన చంపేస్తారేమో. అంటే ఆయన చచ్చిపోవడానికి ఒకవేళ ఇప్పుడు కనుక యెరూషలేముకు వెళ్తే ఆయనకు మరణం తథ్యం అని వాళ్ళ గ్రహించినటువంటి వారే యేసయ్యను అడుగుతున్నారు కదా, అయ్యా మరి మనం వెళ్తే నిన్ను వాళ్ళు రాళ్ళు కొట్టి రువ్వి నిన్ను చంపుతారేమో అని యేసుక్రీస్తు ప్రభువును వాళ్ళు అడుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ దే ఆర్ నాట్ రెడీ టు గో టు జెరూసలేం ఆర్ బెతనీ. వాళ్ళు సంసిద్ధంగా లేరు. ప్రభువు మనం వెళ్దాము అంటూ ఉన్నా కూడా ప్రభువును అటు వెళ్ళనివ్వకుండా నిరోధించడానికి మిగిలినటువంటి శిష్యులందరూ కూడా నిరోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే చూడండి, ఇక్కడ మనము తోమాను చూసినట్లయితే 16వ వచనంలో చూడండి. అందుకని మనం 16వ వచనం చూసినట్లయితే, అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పాను. మిగిలినటువంటి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి యెరూషలేముకు వెళ్ళడానికి వాళ్ళు సంసిద్ధత చూపకపోయినప్పటికీ, ఈ దిదుమ అనబడినటువంటి తోమాకు యెరూషలేముకు వెళితే ఏదో ఒకటి ప్రభువును వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపొచ్చు, వాళ్ళు ఆయనతో పాటు వెళ్ళినందువల్ల, ఆయనతో కలిసి ఉన్నందువల్ల ఆయనతో పాటు మనల్నందరినీ కూడా చంపేయచ్చు, రాళ్ళతో రువి మనల్ని చంపొచ్చు. అయినా కూడా స్వచ్ఛందంగా తన సొంత ఆలోచనలతోటి దిదుమ అనబడినటువంటి తోమ మరణానికి సిద్ధపడినటువంటి వాడే, మనము కూడా వెళుదాము యేసుక్రీస్తు ప్రభువుని మీరైతే మనం వెళ్ళొద్దు అని అంటున్నారు, కానీ ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయము ఆయన చాలా ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఇంకా మనము ఆయన మాటకు అవును అని గాని కాదని గాని చెప్పడానికి వీలే లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఆయన నిర్ణయం తీసేసుకున్నాడు, యూదయకి వెళ్ళిపోవాలి, మన యెరూషలేముకి వెళ్ళిపోవాలి. ఆయన నిర్ణయం తీసుకున్నాడు కనుక, ఆయన వెళ్ళిపోతున్నాడు కనుక, మనం ఆపిన ఆయన ఆగడు గనుక ఆయనతో పాటు కూడా మనం వెళ్ళిపోదాం. ఇంకెందుకు, మన బోధకుడు ఎక్కడుంటే, మన రబ్బీ ఎక్కడుంటే అక్కడ మనం కూడా ఆయనతో పాటు ఉండాలి కనుక మనం ఏమి సంశయించకుండా ఆయనతో పాటు వెళ్ళిపోదాం. ఎంత సిద్ధమైనటువంటి మనసు చూడండి, దేవుని కొరకు చనిపోవాలనేటువంటి, లేకపోతే దేవుడు ఏం చెప్పితే అది చేయాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పం, మరణాన్నైనా ఫేస్ చేయాలి అనేటువంటి ధైర్యము తోమాలో మనము చూస్తున్నాం అన్నమాట. కాబట్టి తోమా ఈ యొక్క ఇన్సిడెంట్ లో మనం చూసినప్పుడు, ఫస్ట్ బైబిల్లో మనం ఆయన చూసినప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ మరణాన్ని కూడా స్వీకరించగలిగేటువంటి, తర్వాత ఆయన తీసుకున్నటువంటి తీర్మానాలన్నీ కూడా చాలా దేవునికి ప్రీతి పాత్రమైనవిగా ఉన్నాయి అని మనం గ్రహించవచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ తోమాలో ఈ యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మనం కనుగొనలేకపోయినప్పటికీ కూడా క్రీస్తు ప్రభువుతో ఆయనను వెన్నంటి ఉండాలి అనేటువంటి దృఢ సంకల్పాన్ని మాత్రం మనం తోమాలో చూస్తున్నాం. ఇది మొదటి సంఘటన. మనం గనక తోమాను మన పరిశుద్ధ గ్రంథంలో మనకు పరిచయమైంది ఎక్కడ అని మనం చూసినప్పుడు, ఆయన ఉన్నటువంటి స్థితిని మనం పరిశీలన చేసినప్పుడు, తోమ మరణానికి కూడా జంకకుండా, భయపడకుండా, దేవుడు మరణానికి సిద్ధపడి అక్కడికి వెళ్తున్నాడు గనుక, తమ బోధకుడు మరణానికి కూడా సిద్ధపడి వెళ్తున్నాడు గనుక మనం కూడా ఆయనతో పాటు మరణించడానికి వెళ్దాం రండి
మనం ఆగిపోవద్దు, మనం దేవుణ్ణి వదిలిపెట్టి మనం వెనకంజ వేయొద్దు, మనం వెళ్ళిపోదాం రండి అని వారిని కూడా ప్రోత్సహించి ఆయనతో పాటు తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. రెండవ సందర్భం మనం ఎక్కడ చూస్తామంటే, మనము ఆ యేసు ప్రభు ఇక్కడ ఆ చివరి ప్రయాణంలో, అంటే ఇది యెరూషలేముకు ఆయన చేస్తున్నటువంటి చివరి ప్రయాణం. ఈ చివరి ప్రయాణంలో యేసుక్రీస్తు ప్రభువు చాలా అద్భుతమైనటువంటి పాఠాన్ని తన ప్రియ శిష్యులకు నేర్పిస్తున్నాడు. దాన్ని మనం ఎక్కడ చూడగలము అంటే, ఇదే యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇక్కడ చాలా అసలు ఎక్కడ కూడా ప్రపంచంలో జరగనటువంటి ఒక వింతైనటువంటి సంఘటనను మనం చూస్తున్నాం. ఏంటి ఆ సంఘటన అంటే, క్రీస్తు ప్రభువు తన్ను తాను ఒక పరిచారకుడిగా నిరూపించుకుంటూ తన యొక్క ప్రియమైనటువంటి శిష్యుల యొక్క పాదాలు కడగడం అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఆ పనికి ఉపక్రమించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట కూడా ఈ తోమా ఏం చేస్తున్నాడంటే చాలా శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నాడు. యేసయ్య చెప్తున్నటువంటి మాటలు ఏమిటి, ఈయన ఏమి తెలియచేయడానికి ఈ పనులు చేస్తున్నాడు, ఆయన ఎందుకు తను తాను పరిచారకుడిగా కనపరుచుకుంటున్నాడు, ఎందుకు ఆయన ఆ శిష్యుల యొక్క పాదాలు కడగడానికి సంసిద్ధమవుతున్నాడు. పేతురుకి ఆయనకి జరుగుతున్నటువంటి సంభాషణ, యేసుక్రీస్తు ప్రభువులో ఆయన యొక్క ముఖ వర్చస్సులో వస్తున్నటువంటి మార్పు, ఇవన్నీ కూడా చాలా శ్రద్ధగా చూస్తూ ఆయన శ్రద్ధగా వారి యొక్క సంభాషణను ఆయన వింటూ ఉన్నాడు. వింటూ ప్రభువు చేసినటువంటి ప్రతి పనిని కూడా ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆ పరిశీలన చేస్తున్నటువంటి సందర్భంలో మనకు అందరికి తెలుసు, యేసయ్య శిష్యుల పాదాలు కడిగాడు, వారికి బోధించాడు. ఏమిటంటే, మీలో ఎవరు కూడా హెచ్చుగా ఊహించుకోకండి, మనము సేవ చేయటానికే నియమించబడ్డాం గనుక మనము సేవకుల పాత్ర ధరించాలి. ఇదిగో నేను మీ పాదాలు కడిగినట్లుగా మీరు కూడా ఒకరి ఎడల ఒకరు గౌరవ భావం కలిగి, ప్రేమ కలిగి, గౌరవంతో ఒకరి పాదాలు ఒకరు కడుక్కోండి అని దేవుడు వారికి ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తూ, గురువు బోధకుడు కంటే అధికుడు కాదు, శిష్యుడి కంటే అధికుడు కాదు, నేను కూడా మీలో ఒకడిని, కాబట్టి నేను చేసినట్టుగా మీరు ఇంకా తర్వాత కాలంలో మీరు చేయండి అని తన శిష్యులకు ఒక గొప్ప పాఠాన్ని ఆయన నేర్పిస్తూ, ఇంకా ఈ 14వ అధ్యాయంలో కొనసాగింపు అన్నమాట. దేవుడు చేసినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి పని తర్వాత ఆ యొక్క పని అంతటితో దేవుడు ముగించలేదు, కానీ దేవుడు ఆ పనిని కొనసాగిస్తూ ఆ 13వ అధ్యాయం నుంచి దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు చాలా ఒక అద్భుతమైనటువంటి సంఘటనని అక్కడ వివరిస్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఈ 14వ అధ్యాయం మొదటి వచనంలో దేవుని యొక్క హృదయము, ఆయన యొక్క కలత మనం గమనిస్తే, దేవుని యొక్క హృదయములో చనిపోతానన్నటువంటి దిగులు, బాధ కాదండి, లేకపోతే సిలువ వేస్తారు, నేను శ్రమలు అనుభవించాలి అనే భయం కాదండి. కాకపోతే తన శిష్యులను వదిలిపెట్టాలి, వారిని ఈ సమాజంలో ఈ అనేకమైన తోడేళ్ల మధ్యకు తన యొక్క బిడ్డలను పంపించాలి, వీళ్ళు ఇంకా అనేకమైన శ్రమలు ఎదుర్కొంటారు కనుక ఈ శ్రమలు ఎదుర్కొంటున్నటువంటి తన బిడ్డలకి ఎంతో హృదయ వేదన ఉంటది. కాబట్టి వాళ్ళ హృదయాలు కలవరంతో నిండుకొని పోతాయి. కాబట్టి దేవుడు వారికి అభయాన్ని ఇస్తున్నాడు, ధైర్యాన్ని నూరిపోస్తూ ఉన్నాడు. ఏమనంటే, మీరు మీ హృదయములను కలవరపడ నెయ్యకుడి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా మీరు విశ్వాసము ఉంచుడి. అలాగే నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. ఇలాగా 5వ వచనము వరకు దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను చాలా శ్రద్ధగా ఈయన వింటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు.
చెప్పే ప్రతి మాట ఆయన వింటూ ఉన్నప్పుడు మనలో ఆయన ఉన్న గుణం మనకేం కనిపిస్తుందంటే, ఈయన ప్రతి మాట ఏదైతే దేవుడు తెలియచేస్తున్నాడో ఆ ప్రతి మాటను కూడా ఆయన నేర్చుకోవటానికి ప్రభువు ఆయన్ని సంసిద్ధపరచడం, ఈయన తను తాను సిద్ధం చేసుకొని ఆ మాటల భావాన్ని తనకు అన్వయించుకొని ఆ మాటలను బట్టి ఏ విధంగా తను ఆ యొక్క సందర్భంలో తనకున్నటువంటి డౌట్స్ ని ఆయన క్లారిఫై చేసుకుంటూ దేవుని యొక్క మార్గంలో నడవడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఆయన అడుగుతున్నాడు, అయ్యా నువ్వు చెప్తున్నావు కదయ్యా ఆ మార్గం మాకు తెలుస్తుంది, కానీ మాకు ఆ మార్గం ఎలాగా మార్గము మాకు తెలియదే అని అడిగినప్పుడు ఆయన తండ్రి అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రారు, లేకపోతే దేవుని యొద్దకు రారు అని మనం దేవుడు చెప్పినటువంటి మాటలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నామన్న. కాబట్టి ఇక్కడ ప్రభువును ఆయన అడిగినటువంటి మాటల్లో మనకు అవిశ్వాసం కనపడుతుంది, సంశయం కనపడుతుంది, అవిశ్వాసం కూడా కనబడుతుంది. కాబట్టి ఈ సందేహాల వల్ల తర్వాత యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మీరు నేను యెరూషలేముకు వెళ్తాను, నన్ను వాళ్ళు హింసిస్తారు అని చెప్పినప్పుడు శిష్యులందరి హృదయాల్లో వేదన, దుఃఖము, బాధ, భయము ముక్కిరిగా ఉంటున్నాయి. ఇవన్నీ కలిసిపోయి మిళితమై వాటిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అన్నమాట. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వారి యొక్క హృదయము కలవరపాటుకు గురవుతా ఉంది. వారి యొక్క హృదయ వేదనను ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఓదారుస్తూ, వారిని నెమ్మదిపరుస్తూ, వారితో మాట్లాడుతూ అంటున్నాడు కదా, మీ హృదయములను కలవరపడ నీయకుడు. ఎంత గొప్ప ఆదరణ మాట్లాడి కదా. ఈ రోజు కూడా మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా అంటే మన జీవితాల్లో మనం పరిశీలన చేస్తే ఎక్కడ చూసినా కూడా మనకు కలవరపాటే, ఎక్కడ నెమ్మది లేదు, ఎక్కడ శాంతి లేదు, ఎక్కడ మనకి సమాధానం కనిపించట్లేదు కదా. ఎక్కడ చూసినా అంటే పాశ్చాత్య దేశాల నుండి మన దేశం వరకు మనం చూస్తే ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణమే కదా. పోనీ భౌగోళికంగా యుద్ధాల్లో మునిగిపోయి ఉన్నాము, దేవుడు చెప్పినటువంటి ఆఖరి గడియ రాబోతుంది, మీరు యుద్ధాల గురించి యుద్ధ సమాచారం మీరు వింటారు అని ప్రభువు చెప్పాడు గనుక ఈ రోజుల్లో మనము ఈ యుద్ధ సమాచారాన్ని వింటూ ఉన్నాం. మరి ఈ సమాచారాలను వింటున్నటువంటి మనలో ఎటువంటి కలవరపాటు మనం ఏమైనా మన హృదయాలను సంసిద్ధపరచుకుంటున్నామా? మీరు కలవరపడద్దు అని చెప్పినటువంటి దేవుని మాటలు ఆనాడు శిష్యులకు చెప్పినా, ఈనాడు మనకు చెప్పినా మనం ఆలోచన చేసుకోవాలి, మన హృదయాల్లో ఆ కలవరపాటు ఉందా లేదా మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకనంటే మీరు అనేకమైనటువంటి శిష్యులు అడుగుతారు, అయ్యా నువ్వు వస్తానంటున్నావు కదా, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి మళ్ళీ నేను వస్తానని చెప్తున్నావు కదా, మరి నువ్వు వచ్చేటప్పుడు జరిగేటువంటి సంభవాలు ఏంటి, సూచనలు ఏంటి అని ఆయన అడిగినప్పుడు దేవుడు వాళ్ళతో చెప్తున్నాడు, మీరు యుద్ధాల గురించి వింటారు, కరువుల గురించి మీరు వింటారు, అలాగే భూకంపాలు కలుగుతాయి, భయంకరమైన రోగాలు వస్తాయి, ఇలాంటివన్నీ కూడా దేవుడు వారికి వివరిస్తున్నప్పుడు వాటన్నింటినీ వింటున్నటువంటి శిష్యులకి ఎటువంటి డౌట్స్ అయితే కలిగాయో ఈ రోజు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు కూడా నిజంగా మనం విశ్వాసులమైతే అదే డౌట్స్ మనకు రావాలి, మనలో కలవరపాటు ఉండాలి. ఎందుకు కలవరపాటు ఉండాలి అని నేను చెప్తున్నాను అంటే, మరి దేవుడు రాబోతున్నాడు కదా, రెండవ రాకడ తథ్యం, దేవుని యొక్క మాట ఏది కూడా తప్పిపోవద్దు. కాబట్టి ప్రతి మాట కూడా నెరవేరుతున్నటువంటి సందర్భం కనుక మరి దేవుడు రాబోతున్నటువంటి ఈ సమయంలో మనం దేవుడు చెప్పినట్లుగా మీరందరూ మెలకువ కలిగి ఉండండి, మీరందరూ కూడా బుద్ధిగల కన్యకలు ఏ విధంగా సిద్ధపడ్డారో మీరు కూడా అలా సిద్ధపడి ఉండండి అని దేవుడు చెప్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాము, మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా లేదా అనేది మనం ఇప్పుడు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. కనుక దేవుని బిడ్డలారా అన్ని రకాలైనటువంటి పరిస్థితులు, అన్ని రకాలు అంటే నేను
మతపరంగా చూడండి, రాజకీయ పరంగా చూడండి, లేకపోతే ఆర్థిక పరంగా చూడండి, లేకపోతే ఈ భౌగోళిక పరంగా చూడండి. ఏ ఒక్క పాయింట్ లో మనం తీసుకున్నప్పటికీ కూడా ప్రతి ఒక్క పాయింట్ లో కూడా మనకు దేవుడు చెప్పినటువంటి పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా యుద్ధ సమాచారం, వాతావరణంలో భయంకరమైనటువంటి మార్పులు. ఒకవైపున వరదలతో కొట్టుకుపోతున్న ప్రాంతాలు కొన్ని ఉంటే, పగపగ మండుతున్నటువంటి మంటలు మరొక ప్రాంతం. అలాగే కరువులు, అలాగే అనేకమైనటువంటి రోగాలు, ఇవన్నీ కూడా మనుషుడి యొక్క జీవితాన్ని అలజడికి గురి చేస్తూ ఉన్నాయి. మరి విశ్వాసులుగా మన పరిస్థితి ఎలా ఉంది? మనము దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క సమయము రాబోతూ ఉంది అని మనం గ్రహించగలుగుతూ ఉన్నామా? ఎక్కడ చూసినా లేదు లేదు లేదు, ఏమి లేదండి అంటే తాగటానికి మంచి నీళ్లు దొరకడం లేదు, తినటానికి మంచి నాణ్యత కలిగినటువంటి ఆహారం దొరకటం లేదు. న్యూస్ లో చూస్తూ ఉంటే భయం పుడుతుంది. ఏంటంటే ఏం తినాలన్నా కూడా భయం. ఎందుకంటే ఏ వస్తువు చూసినా కూడా కల్తీ కల్తీ కల్తీ. పాలలో కల్తీ కదా, పెరుగులో కల్తీ, కాయగూరల్లో కల్తీ, తినబోయే పండ్లలో కల్తీ. ఈ రోజున వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి వ్యాపారస్తులు మనుషుల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు. ఏది ఆరోగ్యం, పండ్లు తింటే చాలా మంచిది, పండ్లు తినండి అంటారు. ఏ పండు చేతిలోకి తీసుకున్నా ఆ పండు పైన భయంకరమైన రసాయనాలు ఉన్నాయి, క్రిమి సంహారక పదార్థాలు ఉన్నాయి. వాటిని తింటే మనకి దాని వల్ల వచ్చే బలం కంటే వాటి వల్ల వచ్చే క్రిమి సంహారక పదార్థాలు మన శరీరంలో చొచ్చుకుపోయి క్యాన్సర్ వంటి భయంకరమైనటువంటి రోగాలు రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఏం చెయ్యాలి? తినాలా, తినకూడదా? అది సంశయమే, అది డౌటే. మనకు ఇంత అనారోగ్య కారణమైనటువంటి ఆహారపు పంటలు మనం తింటున్నప్పుడు జీవితాల్లో మరి మన లైఫ్ స్పాన్ పెరగటానికి బదులుగా తగ్గిపోతుంది. ఒకవేళ పెరిగినా కూడా మన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడవలసినటువంటి పరిస్థితి. చాలా కలవరపాటు కదా. ఎవరికైనా చూడండి 40 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళకు బీపీ. మరి ఈ రోజున బిడ్డలు, పెద్దవారు, చిన్నవారు, పసిబిడ్డలు కూడా బీపీ అని, షుగర్ అని, థైరాయిడ్ అని నార్మల్ అయిపోయింది కదా. ఈ జబ్బులన్నీ కూడా నార్మల్ అయిపోయింది. కలవరపాటు మన జీవితాల్లో, ఈ కలవరపాటు. అలాగే ఆరోగ్యపరంగా ఇటువంటి సమస్యలు ఉంటే, ఆర్థిక పరంగా డబ్బులు వస్తున్నటువంటి డబ్బులు జీతాలు కానివ్వండి, లేకపోతే ఇంకొక రకంగా మనం సంపాదిస్తున్న డబ్బనండి చిల్లు సంచిలో వేసినట్టుగా పారిపోతున్నాయి డబ్బులు. అవి మనకు ఎంత సంపాదించినా కూడా ఆ డబ్బు మనకు మిగులు లేదు. తరిగే ప్రతి నెల కరువు, ప్రతి నెల. ఏం చేయాలి? ఇంకొక ప్రాబ్లం వచ్చిందనుకో, హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం? ఈ డబ్బు సరిపోవటం లేదు కదా. తల్లిదండ్రులకు ఎంత వేదన అండి. బిడ్డలను బట్టి వీడని ఉన్నతమైన చదువులు చదివించాలి, కానీ ఫీజు కట్టడానికి డబ్బులు సరిపోవే. ఏం చేయాలి? ఎలా డబ్బు సంపాదించాలి? కుటుంబంలో శాంతి లేదు, కుటుంబంలో సమాధానం లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు, నెమ్మది లేదు. ఇవి కుటుంబంలో ఉన్నటువంటి కలవరపరిచేటువంటి సంఘటనలు. కానీ దేవుడు అంటున్నాడు కదా, మీ హృదయములను కలవరపడనివ్వవద్దు. దేవుని మీద నమ్మకం ఉందిగా మీకు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. ఇక్కడ మీకు ఇల్లు లేకపోవచ్చు, ఇక్కడ మీరు అద్దె ఇళ్లలో చాలా కష్టపడి మీరు బ్రతుకుతూ ఉండవచ్చు. కానీ నా తండ్రి ఏంట ఆ పరలోకంలో, నేను వెళ్తున్నటువంటి నా రాజ్యంలో మీకు ఉండడానికి నేను చాలా సొఫిస్టికేటెడ్ హౌసెస్ నేను మీ కొరకు సిద్ధం చేసి ఉంచుతానంటున్నాడు దేవుడు. నేను మీ కొరకు మీరు ఊహించనటువంటి, మీరు ఆశించనటువంటి అందమైనటువంటి నివాస యోగ్యాలు నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి మీకోసం సిద్ధపరుస్తాను.
అంత మాత్రమే కాదు, వాటిని సిద్ధపరిచి తిరిగి నేను మీ వద్దకు వస్తాను. మీ వద్దకు వచ్చి మీరు కూడా తిరిగి నాతో పాటు రావడానికి నేను మిమ్మల్ని నేను తోడ్కొని వెళ్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నిజంగా దేవుడు ఆ మాటలు గనక చెప్పకపోతే ఇప్పటికే వాళ్ళు చాలా రకాలుగా తల్లకిందులైపోతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి శిష్యులకి దేవుడు ఆ అభయము గనక ఇవ్వకుండా ఉండుంటే శిష్యుల యొక్క పరిస్థితి మరింకెంత దీనాతి దీనంగా ఉండేది కదండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆనాడు ఉన్నటువంటి శిష్యుల పరిస్థితికి ఈనాడు ఉన్నటువంటి మన పరిస్థితికి పెద్ద తేడా లేదు. వారు యేసయ్య కొరకు వాళ్ళు ఆయన చనిపోతాడు, మా బోధకుడు చనిపోతాడు, లేకపోతే ఇబ్బందులు పడతాడు, కష్టాలు పడతాడని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ రోజున దేవుడు రాబోతున్న దేవుడిని ఎదుర్కోగలిగిన సత్తా నాకుందా? ఒకవేళ ఆయన వస్తే ఆయనతో పాటు నేను పరలోకానికి ఆయన తీసుకెళ్తాను అన్నప్పుడు ఆయనతో పాటు వెళ్ళగలిగేటువంటి సిద్ధపాటు నాలో ఉందా లేదా అనేది మనం కూడా బెరీజు వేసుకుంటూ దేవుడు మనకి ఇచ్చినటువంటి అభయాన్ని బట్టి మీరు నాతో పాటు వస్తారు, మీరు విశ్వాసం ఉంచండి. ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? నా తండ్రి మీద కదా. మీరు దేవుని మీద విశ్వాసం ఉంచారు కదా. దేవుని మీద కాదు, దేవునితో పాటుగా నా తండ్రితో పాటుగా మీరు నా మీద కూడా, నా మాటలు ఖచ్చితం జరుగుతాయి, నేను వస్తాను తప్పకుండా. కాబట్టి నా పై మీరు విశ్వాసము ఉంచండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ ఈ యొక్క సందేహం అనేటువంటి ఈ గుణాన్ని మనము ఆలోచన చేసినట్లయితే ఇప్పటికీ మనలో కూడా చాలా మంది ఇది నిజమేనా? యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటల్లో వాస్తవికత ఎంత ఉంది? ఆయన నిజంగా రెండోసారి వస్తాడా? ఆయన నిజంగానే దేవుడా? వచ్చి మనల్ని ఆయనతో పాటు తీసుకొని వెళ్తాడా అనేటువంటి డౌట్స్ చాలా మందిలో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఏం కావాలంటే మనకు చెరగనటువంటి విశ్వాసం కావాలి, దృఢమైనటువంటి విశ్వాసం కావాలి, దేవునిలో స్థిరమైనటువంటి విశ్వాసం మనకు కావాలి. ఈ సందేహం అనేది, తోమలో ఉన్నటువంటి సందేహం అనేది, అది ఒకవేళ ఆ సందేహము ద్వారా ఆయన విశ్వాసమైనటువంటి గమ్యానికి ఆయన చేరుకున్నాడుగా. ఆ బాటలో నడుస్తూ, ఆ మార్గంలో ఆయన సందేహం అనే మార్గంలో నడుస్తూ ఒక్కొక్క సందేహాన్ని ఆయన తీర్చుకుంటూ అల్టిమేట్ గా ఆయన ఎక్కడికి రీచ్ అయ్యాడంటే విశ్వాసము అనేటువంటి గోల్ ఆయన రీచ్ అయ్యాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఈ స్థిర విశ్వాసము ఏర్పడడానికి ముందు ఈ సందేహాలు కలుగుతాయి. మనలో విశ్వాసము బలపడాలి అంటే ఈ సందేహాల నివృత్తి చాలా కూడా అవసరం అన్నమాట. కాబట్టి మనము ఎక్కువగా దేవునిలో ఇంకా 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 ఆత్రత కలిగి ఇంకా విశ్వాసము మనలో గ్రహించుకోవాలి, ఆయనలో ఇంకా విశ్వాసము మనం పెంపొందించుకోవాలి. విశ్వాసము పెరగాలంటే ఏం చేయాలనేది దేవుడు చెప్తున్నాడంటే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాడు అని క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఆ ఒక్క మాట ఏదైతే ఉందో ఆ యొక్క మాట ఈ పరిశుద్ధ గ్రంథంలో లేకపోతే యోహాను సువార్తలో చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. అన్ని యేసు ప్రభు పలికిన పలుకులన్నింటిలో కూడా చాలా ప్రసిద్ధి చెందింది, చాలా ప్రాముఖ్యమైంది, చాలా శ్రేష్టమైన మాట ఏది అంటే ఈ 6వ వచనం, నేనే మార్గమును సత్యమును జీవము. ఈ మార్గం అంటే ఏంటండి? మార్గం అంటే ఈ రహదారా? మార్గం అంటే బాటనా? రహదారా? ఏంటి? యేసయ్య నేనే మార్గం అని చెప్తూ ఉన్నాడు అని అంటే, అవును అదే మార్గము. అంటే ఆ పరలోక రాజ్యానికి మనము ప్రవేశించటానికి ఉండేటువంటి హక్కు ఏదైతే ఉందో ఆ హక్కే ఆ మార్గము, ఆ మార్గమే యేసయ్య. కనుక మనము ఆ పరలోక రాజ్యానికి రావాలి, ఆయన యొక్క రాజ్యంలో మనం కూడా ప్రవేశం కోరుకోవాలి అంటే ఆయన అంటున్నాడు నేనే మార్గము అని అంటే యేసయ్య పలికినటువంటి నేనే ఐయామ్ అనే పలికేటువంటి ఆ పలుకుల్లో దేవుడు ఆయన అంటే ఏమిటి అనేది ఈ ప్రపంచము తెలుసుకోవాలి. కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడా తనలో ఉన్నటువంటి ఆ ప్రాధాన్యతను గుర్తించటానికి క్రీస్తు ప్రభువు నొక్కి నేను అని చెప్తున్నటువంటి మాటలు.
కనుక ఈ మాటల యొక్క భావాన్ని మనం ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకనే అపోస్తుడైన పౌలు రోమా పత్రికలో 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే ఆ మాటలు ఒకసారి చదువుకుందామండి. రోమా పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన మాట్లాడుతున్నారు పౌలు గారు. మరియు ఆయన ద్వారా, ఆయన అంటే ఇక్కడ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి మనము ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. నిజంగా మనం మరి అట్లాంటి నిరీక్షణ మనలో ఉందా? ఆయన ద్వారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా, యేసుక్రీస్తు ప్రభు అనే మార్గము ద్వారా, ఆయన అందించినటువంటి ఆ కృప ద్వారా, ఆ కృప అనేటువంటి మార్గములో ఆయన నేనే మార్గము అన్న ఆ మార్గములో మనము ప్రవేశించగలిగినటువంటి స్థితిలో ఉన్నామా అని మనల్ని మనం పరిశీలించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎప్పుడు ఉందండి. ఇక్కడ ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నాను. మనం ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వెళ్ళాలనుకోండి. హైదరాబాద్ వెళ్ళాలని నేను ఎక్కడి నుంచి వస్తాను? చీరాల. నాకు మార్గం ఏంటి? చీరాల టు హైదరాబాద్. ఇంకా కొంతమంది ఇంకొక ఊర్లో ఉన్నారు. సో ఆ ఊరు నుంచి విశాఖపట్నం నుంచి హైదరాబాద్, లేకపోతే ఇంకొక ఊరు నుంచి హైదరాబాద్. సో మన ఉన్నటువంటి గమ్యం, మన అందరికీ కూడా ఉన్నటువంటి గమ్యం ఏంటి అంటే మనకు హైదరాబాద్ అనేది గమ్యం. ఆ గమ్యానికి మనం చేరుకోవాలంటే నేను ఒక ప్రయాణం చేస్తున్నాను. కొంతమంది కార్లలో రావచ్చు, కొంతమంది ట్రైన్స్ లో రావచ్చు, కొంతమంది బస్సుల్లో రావచ్చు కదా. ఇన్ని మార్గాల్లో అల్టిమేట్ గా ఆ ఊరు చేరుకుంటాం. ఎట్లా ఒకటి పరలోకం చేరుకోవటం కూడా అలాగేనా? మరి మార్గము నేనే అన్నాడుగా యేసయ్య. ఆ మార్గము అని అంటే ఏంటి? ఆయన కూడా ఒక మార్గము కాదండి. యేసుక్రీస్తు ప్రభు అన్ని మార్గాల్లో ఒక మార్గం కాదు, ఆయనే మార్గము, నేనే మార్గము, నా ద్వారానే తప్ప ఎవ్వరును తండ్రి యొద్దకు రాడు, లేక పరలోకానికి రాడు. నేనే అయాం, నా ద్వారానే తప్ప. ఇంక ఏమి చేసినా, ఇంకెలా మీరు ప్రయాణాలు చేసినా, మీరు యాగాలు చేయండి, లేకపోతే దానాలు చేయండి, లేకపోతే ధర్మాలు చేయండి, మీకున్నటువంటి డబ్బంతా కూడా పేదల కొరకు అన్నదానం చేయండి, ఇంకా ఏమేమో. ఓకే, దీస్ ఆర్ ద గుడ్ డీడ్స్. మంచి పనులు ఇవన్నీ కూడా. ఈ మంచి పనులు మనం చేసిన, ఈ మంచి పనులు చేసినంత మాత్రాన మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం లేనే లేదు. ఎందుకనంటే ఈ మంచి పనులన్నిటికీ కూడా ఎప్పుడు మంచితనం అయితే ఆపాదించబడుతుందంటే, వాటికి ఎప్పుడు గుర్తింపు వస్తుందంటే మనము ముందు యేసయ్యలో నాటబడాలి. ఆయన యందు మనము విశ్వాసం ఉంచాలి. ఆయనలో మనం విశ్వాసము ఉంచితేనే, మన పాప క్షమాపణ పొందుకుంటేనే, ఆయన మన నిజరక్షకుడు అని అంగీకరిస్తేనే ఆయన మార్గంలోనికి మనం కాలు పెట్టినట్టు. ఆ మార్గంలో మీరు కాలు పెట్టిన తర్వాత ఆయన స్వరూపమును మనం దాల్చుకోవడానికి యేసయ్య ఎన్ని కార్యాలైతే ఈ లోకంలో చేశాడు, అన్ని కార్యాలు దేవుని బిడ్డలారా మనము చేయటానికి దేవుడు అవకాశం కల్పిస్తాడు. అది ఆయన నేనే మార్గము కదండి. అలాగే దేవుడు అంటున్నాడు నేనే సత్యం, నేను సత్యము. పిలాతు గారు అడుగుతారు, పిలాతు దగ్గరికి యేసయ్యను బంధించి ఇదే దేవుడు ఆ యెరూషలేముకు వెళ్ళిపోయిన తర్వాత ఆ అర్ధరాత్రి యేసుక్రీస్తు ప్రభువుని బంధించి ఆ మతాధిపతులు అంటే అక్కడ ఉన్నటువంటి కైఫా, సన్హెడ్రిన్ సభ వాళ్ళు, వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని అనేక రకాల హింసలకు, మాటలతో చిత్రహింసలు పెట్టి ఆయన్ని విసిగించి అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడికి ఆయన్ని తిప్పుతూ, కోర్టులకు ఆయన్ని తిప్పుతూ, చివరిగా గవర్నర్ అయినటువంటి పొంతి పిలాతు దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు పొంతి పిలాతు యేసుక్రీస్తు ప్రభువుని చూస్తూ ఒక మాట అడుగుతాడు. చూడండి, అది మనం యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనంలో చూస్తే, ఆయన మీద, యేసయ్య మీద వాళ్ళు రాజకీయ పరమైనటువంటి నేరారోపణ చేస్తూ, ఈయన రాజుని చెప్పుకుంటున్నాడండి, యూదులకు రాజుని అంటున్నాడు. ఈయన మాకు రాజు కాదు అసలు,
నేను రాజునని చెప్పుకుంటున్నాడు. కాబట్టి మాకు రాజు కైసర్ తప్ప ఇంకా వేరే వాళ్ళు కాదు. కాబట్టి ఈయన్ని మీరు శిక్షించండి అని ఆ గవర్నర్ దగ్గరికి రాజకీయంగా మీరు మాత్రమే ఆయనకి మరణ శిక్ష విధించగలరు కాబట్టి మీ దగ్గర తీసుకొచ్చామని ఆయన్ని ఒక ఖైదీగా యేసుక్రీస్తు ప్రభువుని చేతులు బంధించి కాళ్ళు బంధించి ఒక మనుష్యుడు ఎదుట, అది కూడా పరమ కిరాతకుడైనటువంటి ఆ పిలాతు ఎదుట యేసయ్యను నిలబెట్టినప్పుడు యేసయ్య చాలా మౌనంగా తల వంచి ఆయన ఎదుట నిలబడి ఉన్నటువంటి ఆ సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆయన అడుగుతున్నాడు కదా యేసయ్యని, నువ్వు రాజువా అని అడుగగా యేసు, నీవన్నట్టే నేను రాజుని, సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టింది. ఎంత అద్భుతమైనటువంటి మాట, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. నేనే మార్గం, నేనే సత్యం. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను తెలుసా? ఐ వాంట్ టు షో యూ వాట్ ఈస్ ద ట్రూత్. సత్యం అంటే ఏమిటి అనే దాన్ని మీకు తెలియజెప్పడానికి నేను ఈ లోకంలో మనిషిగా పుట్టాను. నేను రాజునే, రాజాది రాజునే. నేను ఎంత తగ్గింపు కలిగినటువంటి ఆ దేవుని యొక్క ప్రవర్తన అండి. ఆయన రాజులకు రాజు, నేను రాజునే, కానీ నా రాజ్యం ఇది కాదు కదండి. నేను ఈ లోకముకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినును అంటారు. అంటే సత్యం అంటే ఏంటో అనేది ఎవరైతే గ్రహిస్తారో వాళ్లకు మాత్రమే నేనంటే ఏంటో మీకు అర్థమవుతుంది, లేకపోతే మీకు అర్థం కాదు అని దేవుడు చెప్పినప్పుడు ఈయన అవునా అంటే సత్యం అంటే ఏంటి? సత్యం అంటే నీ ఎదురుగానే సత్యము అనేటువంటి మాటకు ఏమనాలి అసలు, అలా నిజ దర్పణంగా నీ ఎదుట సత్యమే నిలబడి ఉన్నప్పుడు ఇంకా సత్యం అంటే ఏమిటి అని అడిగితే ఇంకెప్పుడు నేర్చుకుంటాం. నీ ఎదుట ఆ సత్యమే నిలబడి ఉన్నాడు. ఆయనే సత్యము, నేనే సత్యము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం కదండి. నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి వద్దకు రాడు. అంత అద్భుతంగా, అంత గొప్ప దేవదేవుని యొక్క ముఖ దర్శనం కలిగినా కూడా ఆయనలో మార్పు రాలేదు. అది నిజంగా అంటే అయ్యో పిలాతు మారలేదే అని నేను బాధపడొచ్చు, మీరు బాధపడవచ్చు. కానీ పిలాతుకి దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడో ఈ దినాన దేవుడు మనతో కూడా మాట్లాడుతూ అదే అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అని దేవుడు చెప్తున్నాడు. మరి విశ్వసిస్తున్నాము ఆయన మాటల్లో ఉన్నటువంటి ఆ గొప్ప భావాన్ని మనం అర్థం చేసుకుంటున్నాము. దేవుని బిడ్డలు, దేవుడు ఒక్కడే. ఇక్కడ మన తిమోతికి రాసిన అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని చూస్తే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు అనేటువంటి నరుడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు అనేటువంటి నరుడిని, ఆ సత్య స్వరూపి అయినటువంటి దేవుణ్ణి, జీవము ఆయనలో ఏముందంటే జీవముంది, ఆయనలో జీవముంది కదండి. యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చూస్తే ఆ 1వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఎన్నిసార్లు చెప్పాడండి, జీవాహారాన్ని నేనే. యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనం, జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. కాబట్టి దేవుడు జీవాహారాన్ని ఇవ్వడానికి పరలోకపు మన్నాగా ఆయన పరలోకము నుండి దిగి ఈ లోకానికి వచ్చాడు. మరి ఆ పరలోకపు మన్నాని మనము ఆహ్వానించగలుగుతున్నామా? ఆస్వాదించగలుగుతున్నామా? ఆ రుచి మనం చూస్తున్నామా? ఆయనలో నాటబడితే, ఆయనలో అంటుకట్టబడితే ఆ దేవుని యొక్క ఆ మాధుర్యాన్ని మనం అనుభవిస్తే
జుంటి తేనె ధారుల కంటే మధురమైనటువంటి యేసు యొక్క ఆ వర్ణన, ఆయన యొక్క ఆ స్వభావ స్వరూపాలు మనలో అసలు ఇంకా చెదిరిపోకుండా మనలో అలా నిలబడిపోతాడు. కాబట్టి అంత అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు, మహనీయుడు, మహాగణుడు, మహోపకారి. ఆయన్ని మనం ఈనాడు తెలుసుకుంటున్నాము. ఆనాడు ఆయన శిష్యులు ఆయన తెలుసుకుంటున్నారు. స్తోమ ఆయన తెలుసుకోవడానికి ఎంత టైం పట్టిందంటే, యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి మరణమే తిరిగి లేచి వారి మధ్యకు వచ్చినప్పుడు, వారి మధ్యలో స్తోమ లేడు కనుక దేవుడు వారి మధ్య నిలబడినప్పటికీ శిష్యులు 11 మంది, అక్కడ స్తోమ లేడు, ఇస్కరియోతు యూదా గురిపెట్టుకొని చనిపోయాడు. 10 మంది ఉన్నారు అక్కడ. 10 మంది ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి తోమ అక్కడక్కడ తిరిగి వేదనతోటి, బాధతోటి, కలవరంతోటి యేసుక్రీస్తు ప్రభువు చనిపోయాడు, ఇంతమందిని లేపాడు, ఈయన మరణమై తిరిగి లేచినట్టు ఈ మరి లాజర్ను లేపాడే, యాయిరు కుమార్తెను లేపాడే, నాయన గ్రామంలో మరి విధురాలి కుమారుడిని లేపాడే, ఇంతమందిని లేపినటువంటి దేవుడే చనిపోతే ఈ దేవుడిని ఎవరు లేపుతారు? నా దేవుడు ఎందుకు చనిపోయాడు? ఏంటి జవాబు లేనటువంటి ప్రశ్న. కానీ ప్రశ్నకు ఉన్నటువంటి సమాధానం, నేను మళ్ళీ వస్తాను, నేను పునరుజ్జీవం పొందుకుంటాను అన్న యేసయ్య మాటలను మరిచి వేదనతోటి, కలవరంతోటి ఒంటరిగా అటు ఇటు తిరుగుతున్నాడు పాపం. ఎంత బాధ, ఎంత వేదన, ఎంత సందేహం తోమాలో. వారి మధ్య లేడు, ఒంటరి జీవితం గడుపుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, కొన్ని తప్పులు ఆయన జీవితంలో కదా. మొదటి తప్పు ఏంటంటే ఒంటరిగా ఉండడం. ఆయన శిష్యులతో పాటు లేడు. యేసయ్య కనపడినప్పుడు ఆయన యేసును నమ్మలేనటువంటి పరిస్థితి, సందిగ్ధం. నేను నమ్మనయ్యా, ఆయన వచ్చాడు, చనిపోయి తిరిగి వచ్చాడంటే నేను నమ్మను, మీరేదో చెప్తున్నారు, మీరే పోతారని చూసారు, ఏం చూసారు అని అన్నప్పుడు యేసయ్య మాటలు వాళ్ళ మధ్య దృశ్య రూపంలోనే ఉండి వింటూ ఉన్నాడు కదా. మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత యేసయ్య తిరిగి వారికి ప్రత్యక్షమైనప్పుడు, తోమా మీకు సమాధానం కలుగును గాక అని చెప్పిన తర్వాత తోమాను పేరు పెట్టి పిలిచి, తోమా ఇదిగో నువ్వు ఎప్పుడు చూసినా సందేహం, అవిశ్వాసివి కాక విశ్వాసివి కమ్ము. ఇదిగో నువ్వు చూడాలనుకుంటున్నావు కదా, అది నా చేతివి. ఇక్కడ కొట్టినటువంటి మేకుల గుర్తులు చూడు, నా తలపై పెట్టిన ముళ్ళ కిరీటం యొక్క గుర్తులు చూడు, నా కాళ్లలో గుచ్చిన మేకుల యొక్క గుర్తులు చూడు, నాకు పొడిచిన, నా పక్కలో పొడిచిన బల్లెపు గుర్తురా చూస్తావు కదా, వేలు పెట్టి టెస్ట్ మీ కమాన్. ఇంకా సందేహమా తోమా అన్నప్పుడు, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు నోట తోమా అనేటువంటి ఆ మాట వచ్చిందో, సంపూర్ణమైనటువంటి ఆ విశ్వాసము ఆయనలో పెళ్ళుకి ప్రభువుని చూసి, నా ప్రభువా, నా దేవా, నమ్ముతున్నానే అని నీ అందు విశ్వాసం ఉంచుతున్నాను ప్రభు. ఎంత మాటల్లోని విలువ, ఎంత టైం పట్టింది చూసారండి. యేసయ్యతో పాటు తిరిగి, ఆయనతో పాటు నడుస్తూ, ఆయనతో పాటు తింటూ, ఆయనతో పాటు ఉంటూ, అనేకమైన మాటలు వింటూ కూడా ఇంకా సందేహం అనేటువంటి ఆ ముసుగులో తోమా దేవునికి దూరం అయిపోయేటువంటి సాతానుడు పట్టుకోవటానికి ప్రయత్నం చేసినా కూడా చివరగా ప్రభు ఆయన్ని విశ్వాసపు ప్రయాణంలో ఆయన్ని అంచులకు చేర్చాడు దేవుడు కదా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును చూశాడో, తోమా అన్న పిలుపు ఆయనలో పులకరింతలు కలుగజేస్తుంది కదా. సూర్యుడు ఉదయిస్తే ఎట్లాగా మంచు అలా తొలగిపోతుందో, అట్లా యేసుక్రీస్తు ప్రభువును చూడడంలోనే ఆయనలో ఉండే సందేహం అనేది పటాపంచులైపోయింది. స్థిర విశ్వాసముతో నా ప్రభువా, నా దేవా అని అతను పలికినటువంటి పలుకులు, ఆ తర్వాత ఆయన విశ్వాస యాత్రలో కొనసాగించినటువంటి ఆ ప్రయాణము మన భారతదేశానికి కూడా వచ్చి ఎంత అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు. చాలా అద్భుతమైనటువంటి ఆ రీతిలో ఆయన యొక్క ఆ విశ్వాసపు యాత్ర ఉంటది. తర్వాత భారతదేశానికి ఆయన వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజుని ఆయన అక్కడ చూడండి, ఆయన 2000 ఆయన క్రీస్తు శకం 49-50 సంవత్సరంలో భారతదేశానికి అడుగు పెట్టినట్టుగా చరిత్రకారులు రాసిన కొన్ని పుస్తకాల్లో నేను చదివాను.
మరంట యేసుక్రీస్తు ప్రభువు తన అంతిమ స్థితిలో దేవుడు చెప్పాడుగా ఏమనంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మినటువంటి వారికి మీరు బాప్తిస్మం ఇవ్వండి, నమ్మని వారికి మీరు శిక్ష విధించబడుతుందని చెప్పండి అని చెప్తూ ఆ శిష్యులను దేవుడు అభిషేకించిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తి అభిషేకముతో వీళ్ళందరూ కూడా యేసయ్య పరలోకానికి ఆరోహణమైన తర్వాత వీళ్ళందరూ కూర్చొని అంట, మరి నేనే దేశానికి వెళ్ళి పరిచయం చేయాలి, నేనే దేశానికి వెళ్ళి పరిచయం చేయాలి అని వాళ్ళు ఇట్లా ఆలోచించుకుంటూ ఆ పరిచర్యకు కూడా వాళ్ళు వెళ్ళడానికి ఏ దేశంకి వెళ్ళాలా అని చెప్తూ వాళ్ళు ఆ దేశాన్ని ఎంపిక చేసుకోవడానికి చీట్లు రాశారంట. చీట్లు వేస్తారుగా, అలాగే కదా వీళ్ళని ఎన్నుకుంది, మత్తి అని ఎన్నుకుంది కూడా అలాగే కదా, చీట్లు వేసి. కాబట్టి అట్లా చీట్లు వేస్తే ఆ చీట్లలో మన తోమా గారికి హిందూ దేశము అని వచ్చిందండి. హిందూ దేశం అని వస్తే అంట తోమా గారు హిందూ దేశాన్ని గురించి ఆయన ముందే విన్నాను. వామ్మో, హిందూ దేశమా, ఒక భయంకరమైనటువంటి దేశం, బళ్ళాలతో అనాగరికుల ప్రజలు బళ్ళాలతో పొడిచి చంపుతారు. ఆ అనాగరికుల మధ్య యూదునైనా నేనెళ్ళి అసలు నేను ఎలా పరిచర్య చేస్తాను, నేను చాలా, నా శరీరం చాలా బలహీనమైందయ్యా, నేను వెళ్ళను హిందూ దేశం, ఎక్కడికైనా వెళ్తా కానీ హిందూ దేశానికి మాత్రం నేను వెళ్ళను అని భీష్మించుకొని కూర్చున్నారంట తోమా గారు. భారతదేశానికి రావడానికి ఇష్టపడక యేసుక్రీస్తు ప్రభు దర్శనం ఇచ్చి, కాదు తోమా, నువ్వు వెళ్తేనే అక్కడ పరిచర్య అనేది జరుగుతుంది, నువ్వు వెళ్ళు నాయనా అంటే, యేసయ్యా నేను వెళ్ళనయ్యా, బోధకుడా నేను మాత్రం ఆ దేశానికి వెళ్ళమని చెప్పబాకయ్యా, నేను వెళ్ళను, ఆ దేశానికి మాత్రం వెళ్ళను, ఎక్కడికైనా బాబు నేను వెళ్తాను అలా అన్నప్పుడు యేసయ్య ఎలా ఈయన్ని పంపించాలి భారతదేశానికి, ఈయన వల్ల సేవ నాకు చాలా అవసరం అని తెలుసుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆయన్ని మన దేశానికి పంపించడానికి, భారతదేశానికి పంపించడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు అంట అక్కడ ఒక గొప్ప వర్తకుడు ఉన్నాడంట, వ్యాపారవేత్త, ఆయన పేరు అబ్బానిస్. ఈ అబ్బానిస్ అనేటువంటి వర్తకుడిని అక్కడ ఉన్నటువంటి రాజు, చాలా టూకీగా చెప్తాను, గుండాపోరస్, ఆయన పేరు ఏంటంటే గుండాపోరస్ రాజు పేరు. ఆయన ఈ యొక్క వ్యాపారవేత్త అయినటువంటి అబానిస్ ని అడిగాడంట, ఏంటంటే నాకు ఒక మంచి వడ్రంగి వాడు కావాలి, మంచి శిల్పకారుడుగా ఉండాలి, ఆయన వడ్రంగి అయి ఉండాలి, శిల్పకారుడు అయి ఉండాలి, కాబట్టి అటువంటి వాళ్ళు ఎక్కడైనా నీకు కనబడితే, తారసపడితే వాళ్ళని నా దగ్గర తీసుకొని వస్తే నేను వాళ్ళని మంచి సత్కరించి నా పనిలోకి నేను నియమించుకుంటాను, నేను ఒక మంచి రాజమందిరం కట్టించుకోవాలి అని చెప్పాడంట అబానిస్ తోటి ఆ రాజు, గుండాపోరస్ అనేటువంటి రాజు. అప్పుడు ఈ యొక్క అబానీసు ఆ వడ్రంగి వాళ్ళను వెతుక్కుంటూ మన తోమా గారు ఉండేటువంటి ప్రాంతానికి వచ్చాడట. తోమా గారు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ మిట్ట మధ్యాహ్నం పూట ఆ వర్తకుడు ఆ వీధుల్లో తిరుగుతూ ఉండగా యేసుక్రీస్తు ప్రభు మనిషిగా పరలోకంలోకి వెళ్ళిపోయిన ఆయన తిరిగి మానవ రూపంలో ప్రత్యక్షమయ్యి ఆ వ్యాపారవేత్త దగ్గరకు వచ్చి, నీకేం కావాలి అన్నాడంట. అయ్యా నేను మంచి వడ్రంగి కోసం వెతుకుతున్నానంటే, మన తోమా గారు ఎక్కడో కూర్చొని ఉన్నారట. కూర్చొని అంటే, ఇదిగో చూడు నీకు మంచి వడ్రంగి కావాలంటున్నావు కదా, అక్కడ కూర్చొని ఉన్నాడు చూడు ఆయన నా యొక్క బానిస, కాబట్టి ఆ బానిసని నీకు అమ్మేస్తాను, ఆ బానిసని నువ్వు నీతో పాటు తీసుకొని వెళ్ళు, ఆయన చాలా గొప్పగా వడ్రంగి కార్యాలు చేయగలడు, పనులు చేయగలడు, అన్ని చేయగలడు, కాబట్టి నువ్వు తీసుకొని వెళ్ళు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తూ అక్కడికి వెళ్ళి మన తోమా గారు చేపట్టుకుని ఉంటే, తోమా గారికి అర్థమైపోయింది ఆ చేపట్టుకున్న వాళ్ళు ఎవరో కాదు, నా ప్రభు నా యేసయ్య అని అర్థమైపోయింది. ప్రభువా అన్నాడంట. ప్రభువా అన్నప్పుడు వీళ్ళిద్దరిని చూస్తున్నటువంటి ఆ యొక్క వాణిజ్యవేత్త లేకపోతే వ్యాపారి, ఈయనెవరో నీకు తెలుసా అని అడిగాడు. నాకెందుకు తెలియదండి, ఈయన నా యజమాని, నా దేవుడు, నా యజమాని అని చెప్పినప్పుడు, అయితే నీ యజమాని నిన్ను నాకు 3 వెండి నాణ్యాలకు అమ్మేశాడయ్యా, కాబట్టి నువ్వు ఇంకా నాతో పాటు రావాలి అన్నప్పుడు యేసయ్య వైపు చూసి, అయ్యా నేను వెళ్ళమంటున్నావు కదా భారతదేశానికి, సరే అయ్యా నేను వెళ్తాను, నాకు ఎన్ని శ్రమలైనా నేను తట్టుకుంటాను, నీ సేవ నేను ఆ దేశానికి వెళ్ళి చేస్తాను అని దేవునితో ఒప్పందం చేసుకొని
దేవుడు అన్నాడంటే, ఇదిగో ఏ కష్టం వచ్చినా ఈ 3 వెండి నాణ్యాలు నీ దగ్గర ఉన్నాయి కదా, ఈ వెండి నాణ్యాలు జాగ్రత్తగా పట్టుకో, ఈ వెండి నాణ్యాలు పట్టుకొని నువ్వు సువార్త సేవ చేయి అని ఆయన్ని పంపించాడు. ఆ వెండి నాణ్యాలు తీసుకొని ఆ యొక్క గుండా పౌరస్ అనేటువంటి రాజు దగ్గరికి ఆ వర్తకుడు అబ్బానిస్ ఆయన్ని తీసుకొని రావడం. తర్వాత అక్కడ చాలా అద్భుతమైనటువంటి సంఘటనలు ఉంటాయి. ఆ రాజు కోసం ఆయన భవంతి నిర్మాణం ఎలా జరిగింది అని మనం చూస్తే, పరలోక రాజ్యములో భవంతిని నిర్మించడానికి ఆ గుండా పౌరస్ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఈయన తీసుకొని బీదలకి పంచిపెట్టాడు. ఇల్లు లేదు, వాకిలు ఏం కట్టలేదు. నేను అన్ని చేయగలనండి. మరి ఇల్లు కడుతున్నావా? కడుతున్నానయ్యా, బ్రహ్మాండంగా కడుతున్నాను. రాజు ఎప్పుడు అడిగినా అగోదిగో నిర్మాణం అయిపోతుంది అన్నప్పుడు ఒకసారి వచ్చారంట రాజుగారు చూడడానికి, ఏది నా ఇల్లు చూపించంటే అక్కడ ఇల్లు లేదు, రాజమందిరం లేదు, ఏ పని లేదు. ఏంటి నువ్వు ఏం చెప్తున్నావు అంటే, అయ్యా నేను కడుతున్నానయ్యా, నీకు కట్టాను, కానీ మరి ఆ ఇల్లు నువ్వు చూడాలంటే ఇప్పుడు కాదు, ఈ జన్మ అయిపోవాలి, ఈ యొక్క ప్రయాణం అయిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తే నీకు అక్కడ ఇల్లు ఉంటది అని చెప్తాడండి. అట్లాగా హింసలు పొందటానికి ఆయన ఏం చేశాడు, తీసుకెళ్లి జైల్లో వేయించాడండి. ఆ ఒక బిజినెస్ మ్యాన్ ని తర్వాత ఈ తోమా గారిని కలిపి ఆయన జైల్లో వేయడం. తర్వాత చాలా సంఘటనలు జరుగుతాయి. అవన్నీ కూడా ఎప్పుడైనా మీకు ఆ బుక్ దొరికితే చదవండి, తోమా గారి జీవిత చరిత్ర. ఆయన ఎట్లా పరిచర్య చేశాడు, ఒక అనేకమైన హిందువుల మధ్య ఆయన పరిచర్య, రాజుల్ని మార్చాడు, ఆయన బ్రాహ్మణ్స్ ని మార్చాడు. క్రైస్తవం మొదటి శతాబ్దంలోనే భారతదేశానికి వచ్చింది. ఇది ఈ రోజు వచ్చినటువంటి మతం కాదు, ఆయన మార్గము అని తెలియచెప్పేటువంటి ఆ గొప్ప సంఘటనలు, ఆ డౌట్స్ కలిగినటువంటి తోమా నోటిని వచ్చిన మాటలను బట్టి దేవుడు నేనే మార్గమును సత్యమును జీవమును చెప్పుకున్నాడు. కాబట్టి మరి ఆ యొక్క తోమా జీవితం మనందరిలో పరివర్తన తేవాలని నేను కోరుకుంటూ, దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా నిండు వందనాలు. దేవుడిచ్చిన మాటలు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం యేసు చెప్తున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అనే వచనం మీద చక్కని వర్తమానాన్ని అందించిన సహోదరి నిర్మలా నాగరాజు గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. తోమా గారి జీవిత చరిత్ర. ప్రైజ్ లార్డ్ మా. తోమా గారి జీవిత చరిత్ర కూడా అద్భుత రీతిలో వివరించారు. దిదుమ అనబడిన తోమా గల్లే ప్రాంతానికి చెందిన ఆషేర్ గోత్రీయుడు, స్వార్థం లేనివాడు. సందేహించినప్పటికీ చివరికి పరిపూర్ణ విశ్వాసాన్ని కనుపరిచారు. యేసుతో పాటు చనిపోయేదానికి మనం కూడా వెళ్తామని తన శిష్యులతో, తోడు శిష్యులతో ధైర్యంగా చెప్పినవాడు. ప్రభు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన యెడల నేను ఉండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను అని మనకు వాగ్దానం చేశాడు. కాబట్టి మనము మన హృదయాన్ని కలవరపరచనీయకుండా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే మనం కూడా అటువంటి పరలోక రాజ్యానికి చేరగలము. చక్కని వర్తమానాన్ని అందించిన సహోదరికి కృతజ్ఞతలండి. మరి ముగింపు ప్రార్థన చేయవలసిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసురక్షక, బంగారు పదాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయ కాల వేళలో మీ దీన అవసరాలు నిర్మలక్కరిని మీరు నిలువ పెట్టుకున్నారు. మరి వారి ద్వారానైనా శ్రేష్టమైన సువార్తను మీరు మాకు అందించిన రీతిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయినా మీరు సెలవు ఇచ్చారు, మీ హృదయాలను కలవర పెట్టుకోవద్దు. నా తండ్రి అంటే అనేక నివాసాలు కలవలేని ఎడలా మీకు వచ్చి చెప్పేటివాడిని. మీకు స్థలాలు సిద్ధపరచు నేను వెళ్తున్నాను, నేనుండే స్థలంలో మీరు ఉండలాగా మరలా వచ్చి తీసుకుని వెళ్తానని వాగ్దానం చేసిన దేవా, మీరు మాకు సిద్ధపరిచినటువంటి ఆ స్థలానికి మేము రావడానికి, మమ్మల్ని మేము సరిదిద్దుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాయన, మీరు అంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరికి కూడా పరలోక రాజ్యానికి చేరలేరని మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. అయినా మేమందరం కూడా మీ రాజ్య వారసులు కావటానికి, మమ్మల్ని మేము ఆయుధపరచుకోవడానికి సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాను.
మరి నిర్మలకు చేస్తున్నటువంటి పరిచర్య అంతట్లో మీరు తోడుగా ఉండండి, దీవించండి. ఇంకా అనేక ప్రాంతాలకు ఆమెను తీసుకుని వెళ్ళి నాయన అనేక సభల్లో మాట్లాడేటటువంటి గొప్ప ఆధిక్యతను కూడా కలిగి చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. మా నాయన మా దేవ భారం కలిగి ప్రార్థించినటువంటి ప్రార్థన యోధులు మా మధ్య ఉన్నారు. వారిని బట్టి కూడా నాయన ప్రార్థిస్తున్నాను. వారి జీవితాల్లో మేలుకరమైన పరిస్థితులు చూడటానికి సహాయం దయచేయండి నాయన. అలాగనే ఈ కూడికను ఏర్పాటు చేసి మమ్మల్ని ప్లాట్ఫామ్ మీద చేర్చినటువంటి బాబీని బట్టి, బాబీకి సహకరిస్తున్నటువంటి చెల్లి ప్రసీదాన్ని బట్టి, అలాగే చెల్లి జాన్సమ్మను బట్టి, అలాగే స్వరూపును బట్టి, జాన్సన్ బట్టి, తేజాను బట్టి, కోర్ కమిటీని బట్టి కూడా మీ పాసన్నిధికి వస్తున్నాను. మా నాయన మా దేవ ఈ పరిచర్య జీవిత కాలం కొనసాగటానికి సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాను నాయన. నాయన ఈ పరిచర్య ద్వారా అనేక మంది ఆత్మీయంగా మేలు పొందుకోవటానికి, మీ రాజ్య వారసులు కావటానికి సహాయం దయచేయండి నాయన. ఈ కూడికలో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి వారి కుటుంబాల్లో నెమ్మదికరమైన పరిస్థితులు చూడటానికి సహాయం దయచేయమని మా కొరకు సిలువలో తన ప్రాణాన్ని బలిగి పెట్టినటువంటి మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, లోకరక్షకుడు, మా ప్రాణ విమోచకుడు అని యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ ఉన్నత నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీదను నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మీకు క్షమించి ఉన్న ప్రకారం అపరాధములు క్షమించండి. శోధనలో దుష్టుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, వాక్యం అందించినటువంటి దీనదాసురాలైన నిర్మలక్కను, పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి బిడ్డకును సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, వర్తమానికులు కె నిర్మలా నాగరాజు గారికి, అలాగే కూడి వచ్చిన పిపిఎఫ్ కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.